శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మకుటధారణ సర్గలోని శ్లోకాలను చదువుకుందాం. శ్రీరామనవమి రోజు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గను పారాయణం చేయడం కూడా అంతే అవసరమని శాస్త్రంలో ఉందని పెద్దలు చెప్పి ఉన్నారు. కనుక ఈరోజు మనం శ్రీ వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని పట్టాభిషేక సర్గ నుండి మకుటధారణ ఘట్టానికి సంబంధించిన శ్లోకాలను 64 నుండి 67 శ్లోకాల వరకు మనం ఇప్పుడు చదువుకుందాం. మకుటధారణ అనగా కిరీటమును ధరింపచేయడం. శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి కిరీటాన్ని ధరింపచేశారు. శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు ధరింపచేసే కిరీటాలని ఎవరైతే చూస్తారో వాళ్ళకి వస్తున్న కష్టాలు తొలగిపోతాయని ప్రతీతి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీపతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాద్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణశ్చైవ సమయోక్షత రాఘవ. అనగా అర్థం ఏంటంటే, పూర్వము బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటమును సభామధ్యములో ఉన్న వివిధ రత్నములు పొదిగిన పీఠంపై యథావిధిగా ఉంచినారు. పట్టాభిషేక సమయమందు పూర్వము మనుచక్రవర్తి, తరువాత క్రమముగా ఆయన వంశమునకు చెందిన రాజులందరూ ఆ కిరీటమును ధరించెడివారు. ఆ మహాసభా భవనము బంగారము చేత అలంకరింపబడెను. చాలా విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో అది చిత్రవర్ణమై ఉండెను. పిదప రత్నపీఠముపై ఉంచిన ఆ కిరీటమును తీసి వశిష్ఠుడు శ్రీరాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు శ్రీరామునకు ఇతర అలంకారములు చేసిరి అని ఈ శ్లోకముల భావం. మనం ఏది చేసినా భక్తి శ్రద్ధలతో చేయడం ముఖ్యం కాబట్టి శ్రీరామ పట్టాభిషేకం జరిగేటప్పుడు మకుట సర్గ యందలి ఈ 4 శ్లోకాలను ఎవరైతే పఠిస్తారో, భక్తి శ్రద్ధలతో ఆ కిరీటాన్ని దర్శిస్తారో వారికి కష్టములు తొలగిపోతాయని ప్రతీతి. జై శ్రీరామ్.